వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ముందుగా ప్రకటించబడినట్లుగా ఈరోజు మనము ఆశలు పల్లకి ఎక్కితే, ఆశలు పల్లకి ఎక్కితే అనేటువంటి అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ద్వారా పరిశీలించి తెలుసుకుందాం. పల్లకి అనంటే పూర్వము రాజుల కాలంలో రాజు రాజ్య సంచారం చేయడానికి లేదా తన ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళి వారి స్థితిగతులను తెలుసుకోవడానికి రాజును ఆయన సేవకులైనటువంటి వారు ఒక పల్లకిలో మోసుకొని వెళ్ళేవారు. రాజు కాబట్టి, ఒక రాజ్యం మీద అధికారి కాబట్టి ఆయన సేవకులైనటువంటి ఆయన సైన్యమైనటువంటి వారు పల్లకిలో తీసుకుని వెళ్ళి ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళి వారి యొక్క క్షేమ సమాచారాలను గురించి, వారి రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి వారితో మాట్లాడడానికి రాజును పల్లకిలో తీసుకుని వెళ్ళేవారు. అలా రాజు యొక్క హోదాను బట్టి అతనిని పల్లకిలో మోసుకొని వెళ్ళేవారు. మరి ఇంతకు రాజు కాబట్టి పల్లకిలో వెళ్ళాడు, ప్రజలను వారి పరిస్థితులను గురించి తెలుసుకున్నాడు, వారితో మాట్లాడాడు. మరి ఇంతకు ఆశలు పల్లకి ఎక్కితే, ఆశలు మనుషులలో ఉన్నటువంటి, లోకములో ఉన్నటువంటి ఈ ఆశలే ఒకవేళ పల్లకి ఎక్కితే ఏమవుతాదో అనే విషయాన్ని మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ద్వారా పరిశీలించి తెలుసుకుందాం. ఆశలు, ఇంతకు లోకములో ఉన్నటువంటి ఆశలు ఎలాంటివో యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చెబుతూ, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి దేవుని వలన కలిగినవి కావు అంటున్నారు. ఇవి దేవుని వలన కలిగినటువంటివి కావు అంటున్నారు. మరి ఎవరి వలన కలిగాయి? లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము ఎవరి వలన కలిగాయని చెప్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూసినట్లయితే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నారు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. మీరు లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము ఇవి జరిగించడానికే వాటిని ఆశించేవారుగా మీరు ఉన్నారు. కానీ అవి నా వలన కలిగినవి కావు, అవి దురాశ. మీ తండ్రియకు అపవాది దురాశలు మీరు నెరవేర్చగోరుతున్నారు. అంటే వాడు ఆది నుండి ఏం చేశాడంట? నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు. ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలను ఏ విధంగా మోసపరిచాడో మనము ఆది కాండంలో చదువుకుంటాం. అవ్వ దగ్గరికి వెళ్ళి, ఇది నిజమా? దేవుడు ఈ తోట వృక్ష ఫలములలో దేనినైనా తినవద్దని మీకు చెప్పేనా అంటే ముందుగానే దేవుడు ఆదాము అవ్వతో చెప్పాడు, ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు, మీరు చచ్చిపోతారు, తింటే మీరు
చచ్చిపోతారు అని దేవుడు వాస్తవం చెబితే అపవాది వారి దగ్గరికి వెళ్ళి ఎలా అబద్ధమాడి వారిని మోసపరిచిందో మనము చూస్తాము. మీరు చావనే చావరు, మీరు చావకపోగా దేవతల లాంటి వారు అవుతారు అని అబద్ధమాడి వారిని ఏ విధంగా మోసపరిచింది అనే విషయాన్ని మనము చదువుకుంటాం పిల్లలు. అందుకే మనము లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి కావాలని ఒకవేళ మనం కోరుకుంటున్నట్లయితే, మన శరీరము ద్వారా వాటిని జరిగిస్తూ ఉన్నట్లయితే మనలో ఎవరు ఉన్నట్లు? అపవాది మనలో ఉండి అవి జరిగిస్తా ఉన్నాడు. చాలా మంది మనుషులు మనము కనబడడానికి, చూడడానికి మనిషి ఆరోగ్యంగా బలంగా ఉన్నట్టుగానే కనబడుతూ ఉంటాడు. కానీ అతనిలో ఉన్నటువంటి బలహీనత, రోగము ఏదైనా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే అతన్ని స్కాన్ చేయాలి. అతడు ఏమైనా తీవ్రమైనటువంటి రోగంతో బాధపడుతున్నాడా అనే విషయాన్ని మనము తెలుసుకోవడానికి అతన్ని పరిస్థితిని స్కాన్ చేస్తారు. అలా మనిషిలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము అవి పైకి వెంటనే కనపడవు. కానీ పరిస్థితులను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనిషి తన ప్రవర్తన తీరును మార్చుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి సగటు మనిషిగా కూలి పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఒక పూరి గుడిసెలో అతను జీవిస్తా ఉన్నాడు. పూరి గుడిసెలో ఉన్నప్పుడు అతనికి చాలా బాధగాను, వర్షం వచ్చినప్పుడు తడుస్తూ ఇబ్బందిగాను జీవిస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక ఆశ కలిగింది. ఏమనంటే, ఇదిగో నేను గుడిసెలో ఉంటున్నాను, నేను తడిచిపోతున్నాను, కాబట్టి ఈ పరిస్థితిని నేను దాటి నేను తడవకుండా ఒక మంచి స్లాబ్ వేసినటువంటి ఒక గృహములో ఉంటే, అది నాకు ఉంటే మేలు అని అతడు ఆశించాడు, కోరుకున్నాడు. అదేమి పెద్ద తప్పు కాదు. ఎందుకంటే తడవకుండా ఉండడానికి, క్షేమంగా అతను ఉండడానికి ఆశించాడు. ఏదో ఒక రోజు కష్టపడ్డాడు అతను బాగా. ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది. అతను చక్కగా ఇల్లు కట్టుకొని ఆ గృహంలో వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. అలా నివసిస్తూ ఉన్నటువంటి అతనిలో కొద్ది రోజులకు సంపాదన వచ్చేసరికి అతనిలో మరలా ఇంకొక ఆశ కలిగింది. నేను తడవకుండా ఉంటున్నాను, కానీ ఈ ఇల్లు చిన్నది, నేను విశాలమైనటువంటి భవంతిని కట్టుకుంటాను, చాలా పెద్దదైనటువంటి ఒక ఇంటిని నేను నిర్మించుకొని అందులో నేను సుఖపడడానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా నేను అమర్చుకుంటాను, ఆ విధంగా ఇంటిని నిర్మించుకుంటాను అని అతనిలో ఒక ఆశ కలిగింది. అలా ఆశ కలిగినప్పుడు అతడు ఆలోచన చేశాడు, ఇదిగో నేను నిర్మించబోయే ఇల్లు ఎలా ఉండాలంటే, ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లేదా ఈ ప్రదేశంలో ఉన్నటువంటి మరెవ్వరికి లేనటువంటి అలాంటి ఇల్లు నేను నిర్మించాలనుకుంటున్నాడు. ఇంకా నాకున్న దాన్ని చూసి అందరూ చాలా గొప్పగా చెప్పుకోవాలి, అరే ఇలాంటి ఇల్లు ఇతనికి ఉంది, నిజంగా అద్భుతము అని అనుకునే విధంగా నేను నిర్మించాలని అతడు ఆలోచన చేశాడు. ఇలా మనిషి యొక్క ఆలోచనను మనం చూస్తే, అతడు పెరిగే కొద్దీ, తన యొక్క సంపాదన పెరిగే కొద్దీ మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇంకేదో కావాలి, మనం సుఖపడడానికి ఇంకా అవసరమైనవి ఏయో నేను సమకూర్చుకోవాలి అనే ఆలోచన ప్రతి మనిషిలోనూ కలుగుతా ఉంది. ఆ విధంగా మనిషి తన ఆశలను పెంచుకుంటూ 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 ఏం చేస్తున్నాడంటే చివరికి పతనానికి, నాశనానికి నడుస్తూ ఉన్నాడు. గ్రహించక అతడు ఈ లోకంలో జీవిస్తా ఉన్నాడు. కానీ అందుకే దేవుడు మనల్ని ముందుగా హెచ్చరిస్తా ఉన్నాడు. ఆయన మనల్ని ముందుగా హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమనంటే, ఒకని కలిపి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు నాయన అంటాడు. అంటే నీకు డబ్బు వచ్చింది కదా, నీకు ధనం వచ్చింది కదా అని నువ్వు గంతులు వేయద్దు, నువ్వు గొప్పగా చెప్పుకోవద్దు. కానీ నీ కలిపి విస్తరించడం అనేది నీ ప్రాణానికి నష్టం కలిగిస్తుంది, నిన్ను చంపేస్తుంది అని దేవుడు హెచ్చరించాడు. దేవుడు ఏదైనా ఒక మాట మనల్ని హెచ్చరించినప్పుడు మనము జాగ్రత్త పడాలి. ఎందుకనంటే ఆయన అబద్ధం ఆడాడు, అపవాదిలాగా ఆయన అబద్ధం చెప్పడు, ఆయన సత్యమే చెబుతాడు. కానీ ఆయన సత్యం చెబుతున్నాడు కాబట్టి మనుషులు ఈరోజు ఆయన మాటలు వినటం లేదు. ఆయన నిజమే చెబుతున్న దేవుని మాటలు మాత్రం సమాజము
వినటం లేదు. అందుకే దేవుడు హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడో మనము రోమీలోకి రాసినటువంటి పత్రిక, పౌలు గారు రోమీలోకి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 7-8 వచనాలను చదువుతాం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన లనరాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనుగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించను. సకల విధములైనటువంటి దురాశలను నాలో పుట్టిస్తా ఉంది. దేవుడు చెప్పాడు, ఆయన ఆజ్ఞ ఒక చట్టాన్ని మనుషులకు విధించాడు, కట్టడగా దానిని వారి మధ్య ఏర్పరిచాడు. అలా ఆయన నియమించాడు కాబట్టి మనిషికి ఈరోజు చట్టాన్ని అతిక్రమించడం వలన ఏమవుతాదో అనే విషయము తెలుసుకున్నారు. ఈరోజు అనేక మంది బైకుల మీద ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు గవర్నమెంట్, ప్రభుత్వం వారు ఒక చట్టం చేశారు. ఏమనంటే, ఇదిగో లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళే బైక్ నడపాలి, అంటే ప్రభుత్వం నుండి అనుమతి పొంది ఉండాలి, లైసెన్స్ ఉండాలి. ఇదిగో పలానా వ్యక్తి ఈ వాహనాన్ని నడపడానికి యోగ్యుడు, అర్హత గలవాడు అని నిర్ణయించిన వారే బైక్ నడపాలి అని చట్టం చేసింది. అలా నువ్వు లైసెన్స్ పొందకుండా నడుపుతూ ఉన్నప్పుడు చట్టంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారంటే అలాంటి వారిని పట్టుకొని వారిని శిక్షిస్తారు. వాళ్ళకి ఫైన్ వేస్తారు, లేకపోతే జైలు శిక్ష అంటారు, మరేదో చట్టము వారికి నియమించినటువంటి ఆ శిక్షను వాళ్ళు అమలు చేస్తారు. అది ఎలా తెలిసింది నువ్వు బైక్ నడపకూడదు అనే విషయం నీకు ఎలా తెలిసింది అంటే గవర్నమెంట్ వారు ఒక చట్టం చేశారు. అలాగే దేవుడు మనుషులకు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను, ఆయన చట్టాన్ని రాశాడు. ఏమనంటే, ఇదిగో మీరు ఆశింపవద్దు. ఏది ఆశింపవద్దు? నిర్గమాకాండము 20వ అధ్యాయం చూసినట్లయితే 17వ వచనము, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇది దేవుని చట్టం. నువ్వు ఆశించకూడదు నీ పొరుగు వానిది అని ఆయన చట్టాన్ని చేశాడు. అప్పుడే మనిషికి తెలిసింది, ఇదిగో నేను నా పొరుగు వానిది ఆశించడము, వానికి ఉన్నదాన్ని నేను కోరుకోవడం అనేది తప్పు, అది దురాశ అనే విషయం మనిషికి ఎలా తెలిసింది అని అంటే దేవుడు చట్టాన్ని ఏర్పరిచాడు. ఆ చట్టం ద్వారా మనిషి ఈరోజు తెలుసుకున్నాడు, కానీ గ్రహించటం లేదు. అందుకే దేవుడు చెప్పినా కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే చట్టాన్ని అతిక్రమిస్తున్నాడు, పాపంలో పడిపోతున్నాడు. పాపాన్ని హేతువు చేసుకొని మనిషి సకల విధములైనటువంటి దురాశలకు లోనగుతున్నాడు అంటున్నాడు. ఇంతకు ఏంటా దురాశ? దురాశ అనగా ఏంటి అనే విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలను చదువుతున్నాం. అయితే వారిలో అంటే ఎవరిలో అని అంటే పైన ఆ విషయాన్ని చెబుతాడు. ఇశ్రాయేలీయుల కాలం నాటి జరిగిన చరిత్రను చెబుతూ, ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది ఏమయ్యారంట, దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి ఇష్టంగా వాళ్ళు ప్రవర్తించలేదంట. దేవుడు విధించినటువంటి ఆ విధి విధానాలను, ఆయన చట్టాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏం చేశారంట, పాటించడం లేదు. కాబట్టి దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉండలేకపోయారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, వారిని అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించారు. ఎటువంటి వాటిని ఆశించారు అంటే చెడ్డవాటిని వాళ్ళు ఆశించారు. దేవుడు వారిని పుష్టిగా, సమృద్ధిగా వారిని పోషిస్తూ ఉన్నా వారు దాని మీద లక్ష్య పెట్టకుండా ఆయన ఆజ్ఞను అతిక్రమించి లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను వీళ్ళు కోరుకొని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని కోపానికి వాళ్ళు బలయ్యారు. అవి ఆ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి,
జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆగుటకు లేచిరి. తినటానికి త్రాగడానికి కూర్చుండి ఆడడానికి మనుషులు లేచారట అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూడిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వారు చేసినటువంటి దేవుడు చేయవద్దు అన్న వాటిని ఇశ్రాయేలీయులు జరిగించిన విధానాన్ని బట్టి దేవుడు వారిని ఏ విధంగా శిక్షించాడో అవి రాయబడ్డాయంట. ఎందువరకు రాయబడ్డాయంటే, ఇదిగో వారు చేయకూడని వాటిని చేశారు, వారు చెడ్డ వాటిని జరిగించారు కాబట్టి దేవుడు వారిని చంపేశాడు, సంహరించాడు అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఇవి మనకి ఎందుకు రాయించాడు దేవుడు అని అంటే, మనకు బుద్ధి కలగాలి. ఇదిగో ఒకనాడు ఇశ్రాయేలులను దేవుడు ఆయన చట్టాన్ని, ఆయన విధి విధానాలను పాటించనందుకే కదా దేవుడు అరణ్యంలో చంపివేశాడు అనే విషయము మనకు జ్ఞాపకం రావాలి. మనము ఆ విధంగా ఒకవేళ జరిగించినట్లయితే మనల్ని కూడా ఆయన చంపేస్తాడు, మనల్ని కూడా ఆయన బ్రతకనివ్వడు, మనల్ని శిక్షిస్తాడు అనే విషయము మనము మరచిపోకూడదు. అందుకే లోకములో ఉన్నటువంటి కొన్ని ఆశలను గురించి 2-3 ఉదాహరణలుగా మీకు వివరిస్తాను. ఆ ఆశలు ఒకవేళ పల్లకి ఎక్కితే ఏమవుతాదో జరిగినటువంటి చరిత్ర ద్వారా మనము చూసి చదివి నేర్చుకుందాము. ధనాపేక్ష అంటే ధనాన్ని ఆశించడం, ధనాన్ని కోరుకోవడం. ముందుగానే ఇంతకుముందు చెప్పాను, ఒకని కలిగి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు అనే విషయాన్ని ముందుగా చెప్పాను. ఇంతకు ఈ ధనము అనేటువంటి ఈ ఆశ పల్లకి ఎక్కితే అంటే మనిషిలో ఎక్కువగా అభివృద్ధి చెందితే, ఆశించితే ఏమవుతాది అనే విషయాన్ని మనము లేఖనాల ద్వారా తెలుసుకుందాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనంలో నుండి ఆ అధ్యాయము మొత్తం మనము చదువుకుంటూ వెళితే అక్కడ మనం గ్రహించేటువంటి విషయము ఒకటే. సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను అనేటువంటి ఒక వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడతా ఉంటాడు. అతనికి కుష్ఠరోగం వచ్చింది. అతనికి నయము కాని ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా అతనికి తగ్గనప్పుడు అతనికి ఎవరో చెప్పారు, ఇదిగో ఇశ్రాయేలీల దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. మీరు ఆయన దగ్గరికి వెళితే ఆయన మిమ్మల్ని బాగుపరుస్తాడు, మీ కుష్ఠరోగాన్ని తీసివేస్తాడు అనే విషయాన్ని ఆయనకి ఎవరో తెలియజేశారు. తెలియజేసినప్పుడు ఆయన ఎలీషా గారి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆయనకు ఎలీషా గారు చెప్పారు, ఇదిగో మీరు మనం ఆ విషయాన్ని చూస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. ఎలీషా గారు, ఇదిగో మీరు యోర్దాను నదిలోకి వెళ్ళి నువ్వు 7 మార్లు మునిగితే నీకున్నటువంటి ఆ కుష్టు పోతాది అని ముందుగా మొదట చెబితే అతను ఏం చేశాడంటే, అంటే ఈ నదిలో మునిగితే నాకు ఈ కుష్టు పోతుందా? మా దేశంలో ఈ నది కంటే శ్రేష్టమైనటువంటి నదులు ఉన్నాయి, అటువంటప్పుడు వాటిలో మునిగినా సరిపోతుంది కదా, ఇంత దూరం నేను ప్రయాణించి ఈ నదిలోనే మునగాల అనేటువంటి సంశయము అతనిలో వచ్చి తిరిగి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి సైనికుడు ఆయనకు చెబుతాడు, ఆయన చెప్పింది మీకు కష్టమైన పని కాదు కదా, ఒకవేళ కష్టమైన పని చెప్పినా మీరు చేసేవారు, ఎందుకంటే మీ రోగం పోవాలి కాబట్టి. కానీ ఆయన చెప్పింది చాలా చిన్నని పనే, కష్టం లేని పనే, మీరు వెళ్ళి నదిలో మునిగితే చాలు, ఎందుకు ఒకసారి ఆ విధంగా చేయకూడదు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ కుష్టు రోగం పోతుంది. కుష్టు రోగము పోయిన వెంటనే ఆయన అనేక బహుమతులు తీసుకొని వచ్చి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారికి ఇస్తాడు. ఇస్తే ఆయన ఒప్పుకోడు. ఆ వచనాన్ని మనం చూద్దాము. 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా
దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, నా రోగం పోయింది కాబట్టి ఇదిగో నేను మీకేదో కానుక తెచ్చాను, దయచేసి నేను తెచ్చినటువంటి బహుమతులు తీసుకోండి అని ప్రవక్త అయినటువంటి ఎలీషా గారిని విన్నవించాడు, కోరుకున్నాడు. కానీ ఎలీషా గారు అంటున్నారు, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. ఎంతో బతిమలాడాడంట, విలువైనటువంటి కానుకలు తెచ్చాడంట. కానీ ఎలీషా గారు మాత్రము ఒప్పుకోలేదు. నాకు అవసరం లేదు, నువ్వు తెచ్చినటువంటి కానుకలు నాకు అవసరం లేదు, నీవే తీసుకొని వెళ్ళు అని ఆ యొక్క నయమాన్తో చెబితే ఆయన తిరిగి ప్రయాణమై వారి దేశానికి వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఎలీషా గారి దగ్గర శిష్యుడుగా ఉన్నటువంటి గెహజీ ఆ ధనాన్ని, ఆ బహుమానాన్ని ఆశించి వారు కొంత దూరము ప్రయాణించినప్పుడు ఇతను వెళ్ళి, ఇదిగో మా గురువు గారు చెప్పారు, ఇప్పుడే కొందరు మనుషులు వచ్చారంట, కొన్ని బహుమతులు నీ దగ్గర నుండి తీసుకొని రమ్మని ఆయన నాకు సెలవిచ్చాడు, దయచేసి మీరు నాకు కొన్ని కానుకలు ఇస్తారా అని చెప్పినప్పుడు ఆ నయమాను అతనికి ఆ కానుకలు ఇస్తాడు. ఇస్తే తిరిగి వచ్చి ఆయన తన ఇంటికి చేరినప్పుడు, ఆ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గారు ఆయనతో పలుకుతున్నటువంటి ఆ మాటలను మనం ఇప్పుడు చూద్దాం. 26వ వచనం నుండి మనం చూస్తే, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇది సమయమా? ఇది సమయం కాదు, ఇది దేవుని పని జరిగించవలసినటువంటి కాలము. ప్రజలకు దేవుని చట్టాన్ని వివరించవలసినటువంటి కాలము. ప్రజలను దేవుని మార్గంలో నడపవలసినటువంటి కాలము. నువ్వు అది మరచిపోయి నువ్వు దైవ భక్తుల దగ్గర ఉంటూ కూడా నువ్వు దేన్ని ఆశించావు గెహజీ అని అంటే, ధనాన్ని, బహుమతిని నువ్వు ఆశించావు. నువ్వు వెళ్ళినటువంటి విషయం నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఆ మనిషితో వెళుతూ ఉన్నప్పుడే నా మనసు కూడా నీతో వచ్చింది అని చెబుతూ 27వ వచనంలో, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఇదిగో ఏ రోగంతో అయితే నయమాను వచ్చి బాగుపడ్డాడో, ఆశించకూడని దాన్ని నువ్వు ఆశించినందుకు అదే రోగం నీకు సర్వకాలము నీకు నీ సంతతికి వస్తాది అని ప్రవక్త అయిన ఎలీషా అతన్ని శపించడము, శిక్ష విధించడము మనము చూస్తాము ప్రియులారా. కనుక ఆశించని వాటిని మనము ఆశించకూడదు. చెడ్డ వాటిని వారు ఆశించారు. అదే విషయాన్ని కొరింథీయుల పత్రికలో పౌలు గారు మనకు జ్ఞాపకం చేశారు. మనం ఇంతకు ముందు చదువుకున్నటువంటి విషయం అదే. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో మనం అదే చదువుకుంటాం. వారు ఆశించని కూడా వాటిని, చెడ్డ వాటిని వారు ఆశించారు కాబట్టి దేవుడు వారిని సంహరించాడు. మీరు ఆ విధంగా ఆశించకూడదు. ఇదిగో ఒక గెహజీ కూడా ఆశించాడు, ధనాన్ని ఆశించాడు, కానీ రోగాన్ని అతను కొని తెచ్చుకున్నాడు. అది ప్రమాదము. ఈ ఆశ, ధనము అనేటువంటి ఈ ఆశ ఈరోజు సమాజంలో చేసేటువంటి కీడు అంతా ఇంత కాదు. ఈరోజు డబ్బు కోసం మనిషి ఏదైనా జరిగిస్తా ఉన్నాడు, ఏదైనా చేస్తున్నాడు. చివరికి తల్లిదండ్రులనైనా చంపేస్తున్నాడు, సొంత అన్ననైనా చంపేస్తున్నాడు, తమ్ముడినైనా చంపేస్తున్నాడు, చివరికి కట్టుకున్న భార్యనైనా సరే మనిషి ఏం చేస్తున్నాడు అంటే డబ్బు కోసము చంపేస్తున్నాడు. అలాంటి సంఘటనలు ఎన్నో మనము పత్రికలో చదువుతున్నాము, ఛానల్లో, న్యూస్ ఛానల్లో మనము చూస్తూనే ఉన్నాము. ఇది ప్రమాదకరము. కనుక ధనాపేక్ష, ధనాన్ని ఆశించడము, కోరుకోవడము అనేది ప్రమాదకరము అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ధనము అనేటువంటి ఈ ఆశకిన
మనలో చేరినట్లయితే అది రాను 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 మనల్ని ప్రమాదకరమైన స్థితిలోనికి తీసుకొని వెళతాది. నీ చేత చేయకూడని పనులు నీతో చేయిస్తాది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఒక రాజు స్థలాన్ని ఆశించాడు. తనది కాని దానిని ఆశించడం ఏమంటారంటే దురాశ అంటారు. నీది కాని దాన్ని నువ్వు కోరుకోవడం ఏమైతే అంటే దురాశ. దురాశ నీ పొరుగు అనేది ఏదైనా నువ్వు ఆశించకూడదు అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఆశిస్తూ ఉన్నట్లయితే అది దురాశను నువ్వు కోరుకుంటున్నావు అనే విషయము మర్చిపోకూడదు. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి కొన్ని మాటలు మనం చూస్తే, ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరమును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగాను. రాజు కోరుకుంటే దేన్నైనా సంపాదించుకోవచ్చు. అటువంటప్పుడు తన పొరుగు వానిది, ఒక పేదవానిది రాజు కావాలని కోరుకోవడము అనేది చాలా తప్పు. మనం చదువుకున్నాము, ఇతను చట్టాన్ని, దేవుడు విధించినటువంటి ధర్మశాస్త్రంలోని చట్టాన్ని అతిక్రమిస్తున్నాడు. ఏమంటే తన పొరుగు వానిది ఆశించకూడదు అని చెప్పినప్పుడు అదే కావాలంటున్నాడు. రాజుగా ఉండి కూడా ప్రజలను చక్కగా పరిపాలించవలసినటువంటి ఇతను కూడా తప్పు చేస్తా ఉన్నాడు. ఆ యొక్క స్థలాన్ని, అతనికి నాబోతు కలిగి ఉన్నటువంటి ఆ స్థలాన్ని, ఇదిగో నేను కూర మొక్కలు వేసుకుంటాను, అందులో కూరగాయలు పండించుకుంటాను, కాబట్టి ఆ స్థలాన్ని నాకివ్వు, లేదా నేను నీకు డబ్బులు ఇస్తాను, లేకపోతే దానికి బదులుగా ఒక మంచి ద్రాక్ష తోటను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు నాబోతు ఏమంటున్నాడంటే, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, ఎందుకనంటే ఇదిగో నేను నీకు ఇది ఇవ్వలేను మహారాజా, ఎందుకనంటే ఇది నా పిత్రార్జితము, నా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు నాకు స్వాధీనముగా ఇచ్చారు, వారి సంపాదించారు, కాబట్టి నేను మీకు అమ్మలేను, దయచేసి నన్ను క్షమించండి, నేను మీకు ఇవ్వలేను అని చెప్పినప్పుడు రాజు ఏం చేశాడంట, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అతను ఇవ్వను అని చెప్పినందుకు, ఆ స్థలాన్ని నీకు ఇవ్వలేను రాజా అని నాబోతు చెప్పినందుకు ఇతడు అలిగి మూతి ముడుచుకొని అతను ఈ యొక్క నాబోతు మీద కోపంతో ఇంటికి వెళ్ళి ఉన్నప్పుడు అతని భార్య ఏ విధంగా నాబోతు మీద కుట్ర పన్ని అతనిని చంపిస్తాదో మనము చూస్తాము. అలా నాబోతును చనిపోయాడు, వీళ్ళు అబద్ధ సాక్ష్యం అతని మీద మోపి చంపేసినప్పుడు దేవుని వాక్కు ఏలియా గారి దగ్గరకు వస్తాయి. ఏలియా గారి దగ్గరకు వచ్చి ఏమని చెబుతా ఉందో రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూస్తే, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొని పోయెను. దేనినైతే ఆశించాడో ఆ స్థలం ఇప్పుడు ఆహాబు రాజుకు దక్కింది. అదే ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు, దాన్ని స్వాధీనపరచుకోవాలని అతను ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అతనితో ఈ విధంగా చెప్పు, నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి గదా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకునని అతనితో చెప్పాను. ఇదిగో నువ్వు అతని మీద అబద్ధ సాక్ష్యాన్ని మోపి నీ భార్య చెప్పినటువంటి ఆ మాటలను విని అమాయకుడైనటువంటి అతన్ని నువ్వు చంపి అతని స్థలాన్ని స్వాధీనపరచుకున్నందుకై నీ మీదికి
శిక్ష రాబోతుంది. ఎలాంటి శిక్ష అంటే, ఇదిగో అతడు చనిపోయి ఏ స్థలం అయితే పడి ఉండి అతని రక్తము కారుతూ ఉంటే ఆ రక్తాన్ని నాకుతున్నటువంటి కుక్కలు ఆ పరిస్థితి ఎలా ఉందో నీకును కూడా అదే పరిస్థితి సంభవిస్తాది. ఆ స్థలం అంతే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును అని అతనితో చెప్పాను. నువ్వు కూడా ఆ విధంగా చచ్చిపోతావు, నువ్వు చంపబడతావు ఆ విధంగా అని దేవుని వాక్కు అతనిని హెచ్చరించడము, అతను కూడా అదే విధంగా చనిపోవడం మనము తర్వాతి అధ్యాయంలో చదువుకుంటాం పిల్లలు. కనుక ఆశింపకూడని వాటిని మనిషి ఆశించకూడదు. తన పొరుగు వాని స్థలాన్ని ఆశించినటువంటి యొక్క రాజైన ఆహాబు పరిస్థితి ఏ విధంగా మరణమయ్యాడు అనే విషయాన్ని మనము చదువుకుంటాం. కనుక ఇటువంటి ఆశలు మనలో కనుక గూడు కట్టుకున్నట్లయితే అవి మనలో గూడు కట్టుకొని అవి విస్తారంగా మనము పాపము చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అటువంటివే ఈరోజు సమాజంలో మనము అనేకముగా చూస్తూనే ఉంటాం. సమాజంలో అవే చూస్తాం మనం న్యూస్ లో. స్థలాల కోసం గొడవ, లేకపోతే డబ్బులు ఇవ్వలేదని గొడవ. రీసెంట్ గానే ఖమ్మంలో కూడా మనము చూసాం. ఖమ్మం పట్టణంలో కూడా ఒక సంఘటనను తన ఇంట్లో వాళ్ళే వారి సహోదరుడు అనుకుంటాను అతన్ని చంపి పడివేసి ఒక గోనె పట్టులో చుట్టి కాలువ దగ్గర పడేశారు. దేనికోసం అంటే డబ్బు కోసం, ఆ ధనము కోసం అతన్ని ఆ విధంగా చేశారు. ఈ పరిస్థితులు అనేకముగా కోకొల్లలుగా మనం సమాజంలో చూస్తే అవి అనేకంగా ఉన్నాయి. అవి మనలో గూడు కట్టుకున్నట్లయితే అది చాలా ప్రమాదకరము అని దేవుడు మనల్ని ప్రతి దినము ఆయన మాటలతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అది ప్రమాదకరము, అది మంచిది కాదు అని ఆయన మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. మరి ఒక సంఘటనను కూడా కొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయంలో అధిపతిగా ఉన్నటువంటి ఈ ఫేలిక్స్ అనేటువంటి వ్యక్తి మాటి మాటికి పౌలు గారిని పిలిపిస్తా ఉన్నాడంట. పౌలు గారి ద్వారా అనేకమైనటువంటి దేవుని మాటలు వినబడుతూ మనుషులు ఆ మాటలను గ్రహించి అంగీకరించి వారి మనస్సు మారి నూతనంగా మార్చబడుతూ ఉంటే అది నిజముగా గ్రహించి తెలుసుకోవాల్సినటువంటి ఈ రాజు దానిని గ్రహించకుండా దేనికోసం ఈ యొక్క పౌలు గారిని మాటి మాటికి పిలుస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం చదివినట్లయితే అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందరి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. క్రీస్తు యేసును గురించినటువంటి సువార్త ఆ ఫేలిక్స్ అధిపతికి పౌలు గారు చెబుతా ఉంటే అతడు వింటా ఉన్నాడంట. దేనిని గురించి చెబుతా ఉన్నాడంటే అతడు నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి దేవుని మాటలు ఇదిగో మనిషి మారకపోతే ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని పౌలు గారు ఆయన చాలా స్పష్టంగా అతనికి తెలియజేస్తూ ఉన్నప్పుడు, ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఇతను భయపడ్డాడంట. భయపడి ఏం చెబుతున్నాడంటే, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతును అని చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నాకు వీలు కలిగితే మళ్ళా నేను పిలిపిస్తాను అని చెప్పి మరలా పౌలు గారిని పిలిపిస్తున్నాడంట. దేనికోసం పిలుస్తున్నాడంట? 26వ వచనం మనం చూస్తే, తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. మరలా పౌలు గారిని పిలుస్తున్నాడంట. దేనికోసం అనంటే అతని నుంచి ఏమైనా ద్రవ్యము దొరుకునని, డబ్బు వస్తారేమో, డబ్బిస్తాడేమో అతను. ఎందుకంటే దేవుని గురించినటువంటి మాటలు బాగా చెబుతున్నాడు కాబట్టి అతను మాకేదైనా ఇస్తాడేమో అనే ఆశతోటి ఇతను ఏం చేస్తున్నాడంట, మాటి మాటికి పిలుస్తూ ఆయన నుంచి ద్రవ్యము దొరుకునని ఆశిస్తూ అందుకోసమే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడంట. అది మంచిది కాదు, అది మంచిది కాదు, అది ప్రమాదకరము. అటువంటి హృదయం కలిగినటువంటి వారు నశించిపోతారు, నాశనమైపోతారు అని దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాయి.
అలాగే ఈరోజు క్రైస్తవులుగా అనేక మంది దేవుని మాటలను వింటూ దేవుని పనులు జరిగిస్తూ దేవుని కార్యాల్లో పాల్గొంటూ ఉన్నప్పటికీ వారు దేవుడు అనుకున్నటువంటి విధంగా ఆయన సన్నిధిలో వాళ్ళు ప్రవర్తించలేకపోతున్నారు. ఆయన మాటలు వింటూ ఉన్నప్పటికీ ఆ మాటలు వారు గ్రహించలేక వారి జీవన విధానంలో తొట్టిల్లుతున్నారు, పడిపోతా ఉన్నారు. కనుక మనము ఆ విధంగా ఉండకూడదు. ఒక భార్య భర్తలు దేవుని పని, దేవుని మాటలు విని మారు మనస్సు కలిగి ఇక మేము దేవుని క్రియలు జరిగిస్తామని వారికి ఉన్నటువంటి ఒక స్థలాన్ని అమ్మేసి ఆ డబ్బు తీసుకొని వచ్చి అపోస్తలులకు ఇచ్చారంట. ఆ ఇవ్వడంలో వాళ్ళు వచ్చిన దానిని మేము ఇస్తామని నిర్ణయించుకున్నటువంటి వీరు కొంత దాచుకొని వారికి ఇవ్వకుండా వారి దగ్గరే ఉంచుకున్నందుకు వారికి వచ్చిన పరిస్థితిని కూడా మనము ఈరోజు తెలుసుకున్నాం పిల్లలు. ఎందుకంటే ఈ డబ్బు అనేటువంటి ఆశ చాలా ప్రమాదకరము. అది మనిషిలో ఒకవేళ వృద్ధి చెందుతున్నట్లయితే రోజు రోజుకు అది సంపాదించాలనేటువంటి కోరిక నానాటికి ఒకవేళ మనిషిలో పెరుగుతూ ఉన్నట్లయితే అది మనిషిని మరణం వైపు నడిపిస్తుంది అనే విషయాన్ని ఈ సంఘటనల ద్వారా మనము తెలుసుకుంటాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. దేవునికి ఇస్తానని నిర్ణయించుకున్నాడు. మొదట నేను ఇస్తాను, నాకు వచ్చిన దాన్ని అంతా అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఒకవేళ అధిక మొత్తంలో చూశాడో, నేను అంతా ఇస్తే మరి నేను ఎలా బ్రతకాలి, కాబట్టి కొంత ఇచ్చి నేను కొంత దాచుకుంటాను అనేటువంటి ఆలోచన చేసి ఆయన తన ప్రాణాన్ని కోల్పోయాడు, చనిపోయాడు. ఎందుకంటే దేవునికే వ్యతిరేకంగా నువ్వు అబద్ధం ఆడావు. ఎందుకంటే అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. ఈ నివ్వమని ఎవరైనా దేవుడు అడిగాడా? నాకు తీసుకుందాన్ని ఈ రోజు మనుషులను దేవుడు అడుగుతున్నాడా అని అంటే లేదు. నీవు ఇస్తానని నిర్ణయించుకున్నప్పుడు, నువ్వు చేస్తానని నీ మనసులో నువ్వు నిర్ణయించుకున్నప్పుడు అది జరిగించడానికి నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప వెనుకడుగు వేసి చూసిన దానిని బట్టి ఆశించిన దానిని వెనుక తీయకూడదు. ఎందుకంటే ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది. 7వ వచనంలో కూడా ఆయన భార్య అయిన సప్పీరా పరిస్థితి కూడా ఎలా ఉందో మనం 7వ వచనంలో చూస్తే, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చిన వాళ్ళ భర్త చనిపోయాడు, అననీయ చనిపోయాడు అనే విషయం ఆమెకు తెలియకుండా లోపలికి వచ్చేసిందట. అప్పుడు పేతురు గారు ఆమెను అడుగుతా ఉన్నారు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. నిజంగా మీరు ఈ భూమిని ఇంతకే అమ్మారా అమ్మా అని ఆ సప్పీరాని అడిగితే ఆమె ఉంటుంది. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. మేమేం అబద్ధం చెప్పలేదు, నిజమే, ఇంతకే మేము అమ్మేశాము అని ఆమె చెప్పినప్పుడు అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిది. చనిపోతావు, మరణించబడతావు, దేవుడు చంపేస్తాడు. కనుక ఆశించకూడని వాటిని లోకంలో మనుషులు జరిగిస్తున్నట్లుగా నేను చేస్తాను అనేటువంటి ఆలోచన ఏ క్రైస్తవుల్లో కూడా
రాకూడదు. ఎందుకనంటే లోకం ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. మనము చదువుకున్నాం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడడానికి మనుషులు లేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి దేవుని చట్టము గుర్తురాదు, దేవుని న్యాయం గుర్తురాదు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు గుర్తురావు. కాబట్టి లోకము తనకిష్టముగా జీవిస్తా ఉంది. అందుకే దేవుడు ఆ రోజు ఇశ్రాయేలులను సంహరించాడు. మరి ఈ రోజు మనుషులను విడిచిపెడతాడంటే విడిచిపెట్టాడు. మనందరికీ కూడా శిక్ష కఠినంగా ఉంటది. ఆయన చాలా కఠినంగా శిక్షిస్తాడు అనే విషయము మనం గ్రహించాలి. అందుకే యాకోబు గారు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. యాకోబు గారి ద్వారా ఆయన రాసినటువంటి పత్రికలో దేవుడు ఆయన మాటలు తెలియజేస్తూ ఏమంటున్నాడో మనం చూసినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలు. ఈరోజు మనిషి సుఖపడడానికి అలవాటు పడి, సుఖపడాలి అంటే ఏదైనా నేను చేస్తాను, ఎదుటివానికి ఏమైనా చేస్తాను, అది నాకు దక్కాలంటే ఎవరి ప్రాణం తీయడానికైనా నేను వెనుదిరగను అనే విధంగా మనిషి ఈరోజు ప్రవర్తిస్తా ఉన్నాడు. అందుకే మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. మీరు మీ శరీరములో పోరాడేటువంటి, మీ అవయముల్లో పోరాడేటువంటి భోగేచ్ఛముల నిమిత్తము, భోగముల నిమిత్తం మీరు అడుగుతున్నారు, అవే కావాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి అవి మీకు దొరకదు. దొరికినా మీరు దానిని మీరు అనుకున్నట్లుగా మీరు అనుభవించలేరు అంటున్నారు. అందుకే దురాశ అనేది ఎంతటి పరిస్థితిలోనికి మనిషిని తీసుకొని వెళ్తాదో, అదే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలను మనం చూస్తే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరించి పాపమును చేయిస్తారు. దురాశ నానాటికి నీలో పెరిగి పెరిగి ఏమైపోతుందంటే నీ చేత పాపము చేయిస్తుంది. అలా పాపము చేసినప్పుడు నువ్వు ఏమైపోతావో తెలుసా? పాపము పరిపక్వమై మరణమును కనును. నిన్ను మరణానికి నడిపిస్తుంది, నిత్య నాశనానికి నేను తీసుకొని వెళతాది అని దేవుని మాటలను మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి ఆశల గురించి మనము బైబిల్ ద్వారా చెప్పవచ్చు, నేర్చుకోవచ్చు. జరిగినవి దేవుడు రాయించాడు. వాటిని ఆశించినటువంటి వారి పరిస్థితి ఏమవుతాదో అనేది ఆయన బైబిల్లో రాయించాడు. కనుక వాటిని చదువుకుంటున్నప్పుడైనా మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, వారు ఆశించిన విధంగా మనము ఆశించకూడదు. ఎందుకంటే వారు నశింపజేయబడ్డారు, సంహారము చేయబడ్డారు, మరణానికి పాత్రులయ్యారు. కాబట్టి నేను ఒకవేళ ఆ విధంగా చేస్తే చనిపోతాను, పాపము పరిపక్వమై మరణమును కనును, కనుక నేను ఆ విధంగా చేయకూడదు అనేటువంటి ఆలోచన మనకు రావాలి. అందుకే లోకంలో ఉన్నటువంటి ఇటువంటి ఆశలు ఒకవేళ మనలో గూడు కట్టుకున్నట్లయితే నానాటికి అవి వృద్ధి చెంది మనల్ని నాశనానికి నడిపిస్తాయనే విషయాన్ని మీరు గ్రహించాలని నా మాటలు తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ సెలవు.